మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మానవుడు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. ఏం తగ్గించుకోవడానికి అని అంటారా? మనల్ని మనము, లేకపోతే మన యొక్క అహంకారం కావచ్చు, మనలో ఉన్న హెచ్చుదల కావచ్చు, మనలో ఉన్న గొప్పతనం ఏదైనా కావచ్చు, మనల్ని మనము తగ్గించుకోవడం అనేది చాలా కష్టమైపోయింది. ఏదైనా సరే లేనిది ఉన్నదిగా చెప్పడము, గొప్పలు చెప్పుకోవడము, లేకపోతే ఎక్కువగా ఇలా ఉండాలి అని చెప్పడం అనేది సాధారణమైపోయింది. అలా ఉంటేనే ఈ లోకంలో ప్రజలు గౌరవిస్తారు, ఇలా ఉంటేనే మనల్ని వీళ్ళు మనల్ని ఒప్పుకుంటారు, లేకపోతే వాళ్ళు మనల్ని మంచిగా చూస్తారు అనే యొక్క అభిప్రాయంతో మానవుడు ఏం చేస్తున్నాడంటే తను తగ్గించుకోవడం పోయి అన్ని విషయాల్లో హెచ్చించుకుంటూ ఉన్నాడు. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది అంటే తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని. మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలిష్టమైన చేతుల కింద మనము అణిగి మనము తగ్గించుకొని ఉండాలి. ఎందుకు ఏమంత అవసరము అంటే ఈ లోకపరంగా అలా తగ్గించుకోవడం అనేది ఒక చిన్నచూపుగా ఉంటుంది, లేకపోతే తక్కువగా చూస్తారు, లేకపోతే సొసైటీలో మనకి ఇమేజ్ అనేది తగ్గుతుంది, ఇలాంటి చాలా అభిప్రాయాలు ఉంటాయి. కానీ లోకం తట్టు మనము చూడకూడదు. మనము లోకం వైపు చూసినట్లయితే లోకంలో ఉన్న వాటి వైపు మనం ఆకర్షింపబడితే మనము మన యొక్క విశ్వాసాన్ని కోల్పోతాం. మనము లోకం వైపు అడుగులేస్తాం, లోకస్తులతో మనం కలిసిపోస్తాము, లోకంతోనే మనము స్నేహం చేస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే మనము పాపముతో, లేకపోతే లోకంతో స్నేహం చేయడం అనేది దేవునికి విరుద్ధమైన పని. తగ్గించుకోవడం అనేది ఒక పరంగా మన యొక్క ఈ లోక పరంగా కూడా చాలా ఆశీర్వాదాలు తీసుకుని వస్తాయి. మనల్ని మనం తగ్గించుకోవడము దేవునికి ఇష్టంగా ఉంటుంది. అంతేకాకుండా మానవుల దృష్టి ఎందుకు కూడా మనము దీన మనస్కులుగా ఉంటాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అధికారులు కావచ్చు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేకపోతే సొసైటీ అనుకుంటున్న సొసైటీ కావచ్చు, ఎవరైనా సరే మన యొక్క దీనదశలో, లేకపోతే మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా వాళ్ళకు మనము ఏమి ఒక ఉపదేశం ఇస్తాము అంటే తగ్గించుకోవడం అనేది ఒక గొప్ప లక్షణము, ఇది దేవుని నుంచి వచ్చే లక్షణము అని చెప్పి దేవుని వైపు వాళ్ళు ఆకర్షితులవుతారు. అంటే చెప్పకనే మన యొక్క బిహేవియర్ ద్వారా మనం వాళ్ళకి ఏం చెప్తున్నామంటే దేవుని యొక్క మంచి మనస్తత్వాన్ని తెలియచేస్తున్నాం. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవడం అనేది ఏమాత్రము తప్పు కాదు. కానీ మన యొక్క దినస్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతేకాదు మన యొక్క ప్రతి పరిస్థితిలో నుంచి మనల్ని లేవనెత్తి మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకుందాం. దేవుని యొక్క బలిష్టమైన హస్తాల కింద, మానవుల కింద కాదు, మనుషుల కింద కాదు, దేవుని దగ్గర మనం తగ్గించుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.